పిలుపు కొత్తగా ఉంది. అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో పిలిచేవారు, మళ్ళీ ఇప్పుడు పిలుస్తున్నారు. ఏంటి విషయం? అదేంటే పద్మ, ఎంతో హుషారుగా వస్తే ఇలా అవమానించి నా ఉత్సాహానికి ఉరితాడేసేస్తున్నావు నువ్వు. ఏమే, అసలు నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా నీకు? ఏముంది, ఏమైనా పిండి వంటలు పెట్టమనో చేయమనో అడగడానికి వచ్చుంటారు. చెప్పండి, ఏం కావాలి? ఇదిగో, నా మీద ఇంత కోపం ఏంటి నీకు? ప్రేమ ఎప్పుడో పోయిందిలేండి, కోపమే ఉంది. ఇదిగో, నీకు మళ్ళీ నా మీద ఆ ప్రేమ కలిగించడానికే నీకోటి తీసుకొచ్చానే. ఏం తీసుకొచ్చారు? నువ్వు మాత్రం కళ్ళు మూసుకోవాలి మరి. ఏ, కళ్ళు మూసుకుంటే పారిపోతారా? పద్మ, కాదు పద్మ, నువ్వు కళ్ళు మూసుకో ప్లీజ్. మూసుకో మూసుకో మూసుకో, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. త్వరగా. ఒక్క నిమిషం. చూసావా, నీకోసం బంగారు గాజులు తెచ్చానే. ఈరోజు మంగళగౌరి వ్రతం కదా, నా కోసం పూజ చేస్తున్నావు కదా, అందుకే ఈ బంగారు గాజులు నీ గిఫ్ట్ ఇద్దామని తీసుకొచ్చాను. అయ్యో పిచ్చి మొహంది, సంతోషం వచ్చినా తట్టుకోలేదు, బాధ వచ్చినా తట్టుకోలేదు. ఇలా రా, జాగ్రత్త కూర్చో. ఓసే పద్మం, ఇలా మనందరం మంచం కూర్చుని ఎన్నాళ్ళైందో. ఓకే 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 ఓకే. ఇదిగో చూడు ఎలా ఉన్నాయి. బిల్లు అంటే వాడు నాకు కరెక్ట్ గా బిల్లు అక్కడ ముందు ముందు గాజులు వేసేసుకో పద్మం, ఆ సంగతి తర్వాత చూసుకుందాం. అరే అది కాదు అది కాదు. అమ్మో, 800కి బంగారు గాజులు ఎవడండి ఇచ్చింది మీకు? అది చిచ్చి, ఇది దాని కాదు, ఇది వేరేది. మీరు నకిలీ, మీ మాటలు నకిలీ. బంగారు గాజులు తీసుకురావడం అంటే ఈ జన్మకి జరగని పని. మీ గాజులు మీ దగ్గర పెట్టుకోండి. పద్మ పద్మ పద్మ, అంత మాటలకే నా గుండె తట్టుకోలేదే. మట్టి గాజులు తీసుకొచ్చినా నా భర్తకంత స్తోమత లేదని సంతోషపడేదానండి. గిల్డ్ గాజులు తీసుకొచ్చి నన్ను మోసం చేశారు. ఓసే పద్మ, ఓసే పద్మ, నీ ఆనందం కోసం చేశానే, అంతేగాని నిన్ను మోసం చేయాలని మాత్రం కాదే. ఏమే, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదే. చిచ్చి, ఈసారి ఎంత రేట్ అయినా సరే నీకోసం ఖచ్చితంగా నికార్సైన బంగారు గాజులు తీసుకొస్తానే, నికార్సైనవి. ఏమే, ఈ ఒక్కసారికి మాత్రం సారీయే, క్షమించవే పొద్దు. చిచ్చి, తన మార్క్స్ వల్ల వచ్చిందని చెప్దాం. అలాంటివి కనుక్కునే తెలివితేటలు ఎవరికీ లేవు. మొత్తం వినేస్తుందో? అది పార్వతి, అది అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారేంటక్క? పూజకి ఏర్పాట్లు చేయాలి కదా, రండి తొందరగా రండి. వస్తున్నా. పదండి పదండి పదండి. స్వామి, రామా తను కోరుకున్న కాలేజీలో సీటు రావాలంటే హాకీ ఆడాలంట. ఇదేం పరీక్షయ్యా? తను ఆడితే హాకీలో గెలుస్తుంది, కానీ ఆటకి వెళ్ళటానికి ఆయన్ని ఒప్పించాలి కదా. ఇదేం పరీక్ష స్వామి, ఇదెలా సాధ్యం?
20 ఏళ్ల దాంపత్య జీవితంలో ఆయన నాతో, నేను ఆయనతో ప్రతి విషయాన్ని పంచుకునేవాళ్ళం. కానీ ఈరోజు రక్తం పంచుకున్న నా కూతురి కోసం ఆయన దగ్గర ఈ విషయం దాచాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆయన అడిగి ఒకవేళ వద్దు అంటే నా రామలక్ష్మి ఎంతో బాధపడుతుందో తెలుసు కదా. ఇప్పటికే తను మోయలేని భారాన్ని మోస్తుంది. అందుకనే నేనే నిర్ణయం తీసుకున్నాను స్వామి. ఆయనకి తెలిస్తే నన్ను క్షమించకూడదు. నా కూతురి కోసమే ఇదంతా స్వామి. నీదే భారం. నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఏ అంటే నాకు ప్రాణమైన వాళ్ళ పేరు రాయబోతున్నాను. అవునా బావా? అవునరా, నేను ఆ పేరుని ఎంత ప్రేమిస్తున్నానంటే చెప్పలేను. అది మాటల్లో చెప్పలేని ఫీలింగ్ రా. ఆ మనిషి ఎవరు బావా? చెప్పరా, ఆ మనిషి ఎవరు? ఎందుకురా ఇంత టెన్షన్ పెడుతున్నావు? ఏ అంటే నా వైపు చూస్తున్నాడేంటి? నా పేరే చెప్తాడా? చెప్పు సీను. ఏ అంటే ఎవరో చెప్పు సీను. చెప్పనత్తయ్య, రాసి చూపిస్తాను. చదవే. అమ్మా నుంది. అంతేనా? మా అమ్మ అంటే నాకు ప్రాణం, నా ఫస్ట్ లవ్. అమ్మ కంటే గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉంటారు? నాకు తెలుసు నాన్న, నా మీద నీకు ప్రేమ ఉందని. నా బంగారు తండ్రికి నేనంటే ఎంత ప్రేమో. కొడుకంటే నీలా ఉండాలిరా. ప్రమీళ, నమస్కారం. నమస్కారం అండి. లోపలికి రండి. రండి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? అది ఇంటి బయట. వెరీ గుడ్ రామలక్ష్మి, నువ్వెప్పుడు ఇదే కాన్ఫిడెన్స్ తో ఉండాలి. రేపు చెలరేగిపోయి ఆడు. ఏంటి చెలరేగిపోవాలంటుంది? ఏముందో దినా, రేపు పూజ ఉంది కదా, పూజలో చెలరేగిపోవాలంటుందేమో. పూజ
పూజలో చెలరేగిపోవడానికి ఏముంది? కూర్చుని పూజ చేయడమే కదా. పూజ కాకుండా వేరే ఏదో మాట్లాడుకుంటున్నారు అనిపిస్తుంది. సరిగ్గా విను. రామలక్ష్మి, భయపడకుండా ఉంటే మనమే విన్ అవుతాం. నువ్వేం టెన్షన్ పడుకు, మిగతాదంతా నేను చూసుకుంటాను. చూసావా, ఆద్య నేను చూసుకుంటానంటుంది. ఏదో కుట్ర చేయబోతోంది. మనమేం బయట వాళ్ళం కాదు కదా, అయినా ఇక్కడ నిలబడి వినడం ఎందుకు? వెళ్ళి అడుగుదాం పద. రా. ఏంటి, ఆద్య చెలరేగిపోతానంటుంది? మేం మొత్తం విన్నాంలే, ఏంటో చెప్పండి. పద్మ, ఈసారి రామా కాలేజ్కి. ఏంటి మళ్ళీ కాలేజ్ అంటున్నారు? వ్రతం చేయకూడదు అనుకుంటున్నారా? కాలేజ్ అంటే కాలేజ్ కాదు. రేపు పూజలో ఖచ్చితంగా అడ్మిషన్ రావాలని రామలక్ష్మి కోరుకుంటుంది. మరి నువ్వేదో చూసుకుంటాను అన్నావు. ఉపవాసం ఉంటుంది కదా, నీరసం వస్తే చూసుకుంటాను అంటున్నా. అంతేనా వదినా? ఆ? ఆ, అంతే అంతే. భగవంతుడా, ఇప్పటి వరకు మమ్మల్ని ఎన్నో సమస్యల నుండి గట్టెక్కించావు. ఇప్పుడు ఇంకో సమస్య వచ్చి పడింది. ఈరోజు మా ఆయనకి తెలియకుండా రామలక్ష్మి కాలేజీకి వెళ్ళబోతుంది. ఆయనకి చెప్పకుండా ఉండటం తప్పే, కానీ తప్పట్లేదు. ఎలాంటి అడ్డంకులు లేకుండా తను సీటు సంపాదించేలా చూడు. ఆద్య, రామలక్ష్మి ఒకే కాలేజీలో చదువుకుంటే ఏ సమస్య ఉండదు. ఈ రోజే చివరి రోజంట. ఆర్చి కూడా తనతో వెళ్తుంది. సీను కూడా వాళ్లతో వెళ్తున్నాడండి. రామలక్ష్మి అబ్బాయిలు చదువుకునే కాలేజీలో చేరబోతోందా? ఎక్కడ సీట్ వస్తుందో తెలీదు కదండి. అన్ని చోట్ల ప్రయత్నం చెయ్యాలి కదా. రామలక్ష్మి అబ్బాయిలు చదివే కాలేజీలో సీటు తీసుకోకూడదు. వియ్యంకులు మన మాటకి గౌరవమిచ్చి రామలక్ష్మి చదువుకోవడానికి ఒప్పుకున్నారు. వాళ్ల మాటకి మనం కూడా గౌరవమిచ్చి అమ్మాయిలు చదివే కాలేజీలోనే రామలక్ష్మిని చదివించాలి. జానకి, నువ్వు కోరుకున్నావు కదా, సీట్ వస్తుందిలే. అమ్మా, రామలక్ష్మి సీటు కోసం వెళుతుంటే నీ కోడలెందుకు కంగారు పడుతోంది? కూతురు విషయంలో ఏ తల్లికైనా కంగారుంటుంది. అందులోనూ జానకి గురించి నీకు తెలుసు కదా, అన్నీ సవ్యంగా జరిగేంత వరకు తన మనసు ప్రశాంతంగా ఉండదు. జానకి, నువ్వేం కంగారు పడకు, అంతా మంచే జరుగుతుందిలే.
ఇన్నాళ్ళు 25 ఏళ్ళు వెళ్ళదీశాను గాని ఇక మీదంటూ వెళ్తే ఆద్య చేయి పట్టుకునే ముందుకెళ్ళాలి. అంతకంటే బెస్ట్ అచీవ్మెంట్ లేదు. ఈ డప్పు ఏంటి ఆలోచిస్తున్నాడు? మా మధ్యలో చారు ఉంటే బాగుండు అనుకుంటున్నాను. ఆద్య, ఏమైంది అలా చూస్తున్నావు? ఏం లేదు, మీ డప్పు బావకి చారు గుర్తొచ్చినట్టుంది. అవునక్క, ఈ మధ్య నాకు అదే డౌట్ వచ్చింది. ఊహల్లో తేలిపోతాడు. కొన్నిసార్లు నా బుగ్గలు కూడా నలిపేస్తాడు, కొన్నిసార్లు దిండును కూడా నలిపేస్తాడు. పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడు. రే బిట్టు, పోనీలే బిట్టు, చారు అదృష్టవంతురాలు. మీ డప్పు బావని నమ్మడానికి లేదు. పెళ్లి ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. నేను నీతో పెళ్ళి అవ్వాలనుకుంటే చారుతో అంటావేంటి ఆద్య? త్వరగా రండి, దేవుడికి దండం పెట్టుకోవాలి. వస్తున్నావు అత్తయ్య. అవి అవి రామలక్ష్మి ఎక్కడుంది? ఇదే రోజు వ్రతం, ఇదే రోజు హాకీ ఆడటం. ఎందుకు దేవుడా ఇన్ని కష్టాలు ఇచ్చావు? రామలక్ష్మి, టెన్షన్ పడితే సమస్యకి పరిష్కారం దొరకదు. ఇప్పుడు గేమ్ వచ్చి 9 గంటల నుంచి 11 గంటల వరకు, పూజ 12 గంటలకే మొదలైపోతుంది. నువ్వు ఇంట్లో ఉన్నట్టుగా 2 గంటలు మేనేజ్ చేసావంటే ఈ గండం గడిచినట్టే. ఎవరు మేనేజ్ చేస్తారు? ఎలా మేనేజ్ చేస్తారు? ఎవరు సమస్యని క్రియేట్ చేశారో వాళ్ళే సాల్వ్ చేస్తారు. ఎవరు క్రియేట్ చేశారు? నువ్వే. నేనా? నేను క్రియేట్ చేయడం ఏంటి? నువ్వే కదా ఆ రోజు ప్రభాస్ విషయంలో మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మీ మామయ్యకు చెప్పావు. అందుకే మీ మామయ్య రామలక్ష్మికి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రాబ్లం కూడా నువ్వే సాల్వ్ చేయాలి. అర్థమైందా? అర్థమైంది, బాగా అర్థమైంది. ఆ రోజున ఫీల్ అయింది వేరు, అక్కడ జరిగింది వేరు. రామలక్ష్మి, నువ్వు ఇంట్లో ఉన్నట్టుగా నేను మేనేజ్ చేస్తాను. నువ్వు వెళ్ళి గేమ్ ఆడు. బావా, ఏంట్రా ఏదో ఆడు అంటున్నా? ఆట కాదమ్మా, ఆడవాళ్ళు కదా, వ్రతం ఎలా చేస్తారు అని అడుగుతున్నాను. వ్రతం గురించి తెలుసుకోవాలంటే వాడని అడిగితే ఏం తెలుస్తుందిరా? ఒకటి అమెరికా, ఇంకొకటి అయోమయం. వివరాలు కావాలంటే నన్నడుగు. ఎలా చేస్తే బాగుంటుందో చారుని అడుగు. అలాగే అమ్మా. రామలక్ష్మి, మీ అత్తగారు వ్రతంలో కట్టుకోవడానికి ఈ చీర గాజులు పంపించారు. త్వరగా ఇవి కట్టుకుని అందంగా రెడీ అయి కిందికి రా. ఇదిగో. నువ్వు రారా. ఈ చీర కూడా ఇప్పుడే రావాలా? 19 వచ్చేసరికి అదేంటో నేర్చుకుని వచ్చి చెప్పు. ఈ లోపు అక్క వాళ్ళు వచ్చేస్తారు. పదండి. బావా, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కదా. సరే, నాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్తున్నారు. ఈ విషయం వెంటనే పెద్దనాన్నకి చెప్తాను. నేను కూడా చెప్తాను. ఏమని చెప్తావు? నీకు 19వ ఎక్కం రాదు అని. ఎక్కడికి రా? 19 ఎక్కువ నేర్చుకోమన్నావు కదా, నేర్చుకోవడానికి వెళ్తున్నాను. వెరీ గుడ్ యు బాయ్. బ్యాడ్ బాయ్. పదండి పదండి.
రండి, ఇటు రండి, రండి రండి. అయ్యో దేవుడా, ఇప్పుడేం చేయాలరా? నేను రామలక్ష్మిలా నటించాలా? రామలక్ష్మిలా ఎలా నటించాలరా? అయ్యో దేవుడా. ఇప్పుడెలా? ఇరుక్కుపోయానే. రామలక్ష్మి, ఏంటే తలుపేసుకున్నావు? గాలి ఆడటం లేదు. గాలి ఆడకపోతే ఫ్యాన్ వేసుకోవాలి గాని తలుపేసుకోవడం ఏంటే? ఆ, ఆ, అదే చీర కట్టుకుంటే గాలి ఆడటం లేదు. ఏంటే ఏదో తేడాగా మాట్లాడుతున్నావు? నాకేదో అనుమానంగా ఉంది. ముందు తలుపు తీ. దొరికిపోయానరా దేవుడా. ఆ, నాకు సిగ్గు. అయినా నేనున్న గదిలోకి మీరెలా వస్తారు? ఏంటే ఎప్పుడూ లేంది విడ్డూరంగా మాట్లాడుతున్నావు? మగాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటి? నాకేదో అనుమానంగా ఉంది. రామలక్ష్మి, ముందు తలుపు తీ. మీ నాన్నకి చెప్పాలా ఏంటి? అయ్యో బాబోయ్, ఎలా ఇప్పుడు? నీ బతుకుచ్చడా, దరిద్రుడని దరిద్రుడా. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా నీకు? అలా మాట్లాడి రామలక్ష్మిని ఇరికించావు. ఇప్పుడు నువ్వు ఇరుక్కున్నావు. నీకిలా కావాల్సిందేరా. తలుపు తీ. రామలక్ష్మి, రామలక్ష్మి, తలుపు తీయవే. అబ్బా ఒక్క నిమిషం. ఏం చేస్తుంది లోపల? ఏంటి అందంగా కట్టుకోమంటే ఇలా చుట్టూ? రామా, సీనయ్య, నువ్వేంటిక్కడ? రామలక్ష్మి చీర కట్టుకున్నావేంటి? రామలక్ష్మి ఇక్కడ? రామలక్ష్మిని ఆట ఆడడానికి పంపించాను అత్తయ్య. అప్పుడే వెళ్ళిపోయారా? అవునత్తయ్య. ఇంతలో మా అమ్మ వాళ్ళు రామలక్ష్మి కోసం ఇక్కడికి రావడం చూసి వాళ్ళకి అనుమానం రాకుండా ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే రామలక్ష్మిలా చీర కట్టుకున్నాను. వాళ్ళని మేనేజ్ చేయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇప్పుడెలా సీనయ్యా? ఈ కాసేపటికే ఇంత భయపడిపోతే 2 గంటల సేపు ఎవ్వరికీ తెలియకుండా ఎలా ఆపగలం? పొరపాటున ఇంట్లో అందరికీ తెలిసిపోతే తనకిష్టమైన చదువుని చదువుకోనివ్వకుండా మనమే నాశనం చేసిన వాళ్ళం అవుతాం. అత్తయ్య, నువ్వేం కంగారు పడకు. నేను ఇప్పుడే వెళ్ళి దగ్గరుండి ఆటోలు గెలిపించి తొందరగా తీసుకొచ్చేస్తాను. ఓకేనా? నువ్వేం కంగారు పడకు. ఈ చీరివ్వు, నువ్వు వెళ్ళు, వెళ్ళు. డిసిప్లైన్ అనేది నా నరనరాల్లో అణువణువులో ఉంటుంది. దట్ ఈస్ కాంతారావు. డిసిప్లైన్ లేకపోతే ఏరోప్లేన్ నుంచి కూడా దూకేసే క్యారెక్టర్ నాది. పేకాటలో జోకర్ లో ఉన్నాడు. వీడు ఏరోప్లేన్ నుంచి ఎలా దిగుతాడు? ఆద్య, కోచ్ ని అలా అంటే ఆటలోకి రానివ్వరు. తప్పు ఆద్య. సైలెన్స్. ముందు డిసిప్లైన్ ఉంటే ఆటపాటలు అవే వస్తాయి. హాకీ అని పిలిస్తే చాలు కాకిలా వాలిపోతా. యుద్ధంలో సైనికుడి చేతిలో కత్తి ఆయుధం, మన చేతుల ఆయుధం ఇదిగో ఈ హాకీ స్టిక్. ఈ హాకీ స్టిక్ శత్రువుల్ని చీల్చి చండాడినట్టు, తాగొచ్చిన మొగుణ్ణి పెళ్ళాం కొట్టినట్టు, మాసిన బట్టల్ని
బండకేసి బాదినట్టు ఈ హాకీ స్టిక్ తో బాల్ ని ఎడా పెడా కొట్టి చివరికి గోల్ కొట్టాలి. ఈ కాలేజీలో సీట్ కొట్టాలి. వీడి ఓవర్ యాక్షన్ కి ఆడే అమ్మాయిలు కూడా వెళ్ళి అంట్లు తొంకుంటారు. సైలెన్స్. పద్ధతి, వినయం, ఏకాగ్రత ఇవి ఒక ప్లేయర్ కు ఉండవలసిన మొదటి లక్షణాలు. అటెన్షన్ సార్, కోచ్. ఆ ఇష్టం ఏ కష్టాన్నైనా ఇష్టంగా మలుచుకుంటుంది. ఆ ఇష్టమే మనకు మెలకువలు నేర్పిస్తుంది, ఒడిదుడుకులు తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఆ ఇష్టమే మనల్ని గెలుపు దగ్గరికి చేరుస్తుంది. ఆ ఇష్టమే మనకి ఆటని ఆస్వాదించే అద్భుతాన్ని దగ్గర చేస్తుంది. అలా ఆస్వాదించే వాళ్ళు ఎవరైతే ఆడతారో వాళ్ళందరే నిజమైన ఆటగాళ్ళు. వాళ్లే నిజమైన గెలుపుకి మార్గదర్శకులవుతారు. నేను మగపిల్లలకు ఆట నేర్పించను, ఆడపిల్లలకు మాత్రమే నేర్పిస్తాను. కానీ ఆడపిల్లలకు డబ్బు ఒకటే అడ్డు కాదు, కట్టుబాట్లు అడ్డు, ఇంటి పెద్దలడ్డు. సమాజంలో ఈ అడ్డుగోడలన్నింటినీ పగలగొట్టుకుని తన ప్రపంచాన్ని చేరుకోవడానికి గ్రౌండ్లో అడుగుపెట్టే ప్రతి ఆడపిల్ల అంటే గౌరవం. అలాంటి ఆడపిల్లలకు నేను సెల్యూట్ చేస్తాను. చాలా బాగా చెప్పారు కదా. అలాంటి ఆటగాళ్ళు మీలో ఉంటే వాళ్ళకే ఈ కాలేజీలో అడ్మిషన్ దక్కుతుంది. బాస్, మీ స్పీచ్ సూపర్. ఆద్య ఫ్రమ్ యుఎస్. మై డియర్ వెల్ ప్లేయర్స్, మీ అందరినీ 2 టీములుగా డివైడ్ చేసి గేమ్ కండక్ట్ చేస్తాను. నేను చెప్పినట్టు ఎవరైతే ఆడతారో వాళ్ళల్లో ఒక్కరికి స్పోర్ట్స్ కోటాలో అడ్మిషన్ దొరుకుతుంది. అందుకే ఈ కాలేజ్ కమిటీ నన్ను నియమించింది. చూద్దాం మీలో ఆటను ఆస్వాదిస్తూ ఆడే రియల్ ప్లేయర్ ఎవరో. కాంతారావు సార్, లెట్స్ ప్రిపేర్ ద ప్లేయర్స్ లిస్ట్. అలాగే సార్. రామలక్ష్మి, బ్యాగ్, హాకీ స్టిక్ ఏవి? ఆద్య, నేను హాకీ స్టిక్ మర్చిపోయాను. అయ్యో, ఎంత పని చేసావు రామలక్ష్మి. ఇంకొక 5 నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆద్య, నీ పర్స్. పర్స్ బాగానే తెచ్చావు. రామలక్ష్మి హాకీ స్టిక్ మర్చిపోయింది, అది కూడా తెచ్చుంటే బాగుండేది. హాకీ స్టిక్ మర్చిపోయిందా? సీను, ఎవరినైనా అడుగు. నేను అడిగితే అసలు ఎవరు ఇవ్వరు. నువ్వే అడిగా ఆద్య. సరే ఉండు, నేను అడుగుతాను. ఏ ఆద్య, ఇక్కడ హాకీ స్టిక్ అంటే ప్రతి ఒక్కరికి ప్రాణం. ప్రాణాలైనా ఇస్తారు కానీ హాకీ స్టిక్ ఇవ్వరు. నాకు పెళ్లి ఫిక్స్ అయినప్పుడే అనుకున్నాను ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంటుందని. నేను ఇవన్నీ ఫేస్ చేయలేకపోతున్నాను. బహుశా పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలేమో. అయితే ఇప్పుడేం చేద్దాం ఆద్య? కొనుక్కుందామన్నా టైం లేదు. ఇంకొద్దిసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. ఒక పని చేద్దామా? ఏం చేద్దాం? తిరిగి వెళ్ళిపోదామా? ఇంత కష్టపడి తిరిగి ఎలా వెళ్ళిపోవాలి? మరి ఎలా? మీ అత్త మన మీద నమ్మకం పెట్టుకొని మనల్ని ఇక్కడికి పంపించింది.
మనం రామలక్ష్మిని ఆడించకుండా తిరిగి వెళ్ళిపోతే ఓడిపోయినట్టే. అలా ఓడిపోకూడదు, ఏదో ఒకటి చేయాలి. ఇక అయిపోయింది ఆద్య. ఇప్పటికే నాకు ఫుల్ టెన్షన్ గా ఉంది. ఏంటదినా, ఈవిడ ఫోన్ చేస్తుందా లేకపోతే యుద్ధం చేస్తుందా? ఎడతెరిపి లేకుండా ఒకటే చేస్తుంది. నాకు అదే అర్థం కావట్లేదు పద్మ. ఇందాకటి నుంచి తన కోడలతో మాట్లాడుతానంటుంది. చిన్న మొక్క చెప్పినా మురిసిపోతుంది కదక్క. నేను మాట్లాడుతాను. పార్వతి. హలో హలో వదినా, నేను చాలా సేపటి నుండి ఫోన్ చేస్తూనే ఉన్నాను, కలవట్లేదు. సిగ్నల్ రావట్లేదు అనుకుంటా. ఏది నా కోడలు వచ్చిందా? మీ కోడలు ఇక్కడ లేదు మాట్లాడడానికి. విషయం ఏంటో చెప్పండి. ఈ రోజు నా కోడలతో మాట్లాడే అదృష్టం లేదని అర్థమవుతుందిలేండి. అయ్యో, మీ కోడలతో మీరు మాట్లాడడానికి సమస్య ఏముందండి? ఫోన్లో ఎందుకు? అవసరమైతే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసేయండి. అలాగే. అయ్యో ప్రమీళ గారు, మీకు అంత శ్రమ అక్కర్లేదండి. రామలక్ష్మికి ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు చెప్పండి. ఏం చెప్పాలనుకోవట్లేదండి. నా కొడుకు జీవితం బాగుండాలని ఉపవాసం చేస్తున్నందుకు కానుకనిద్దామనుకుంటున్నాను. కానుక? వదినా, కానుక అంటే పట్టు చీరేమో కనుక్కో. పూజ చేస్తుంది కదా, కొన్ని పూజ సామాన్లు కొనిస్తున్నాను. పని మనిషి తీసుకొచ్చి ఇస్తుంది. అలాగే నాకు కాబోయే కోడల్ని ఎప్పుడు చూపిస్తారు మేడం అని పదే పదే అడుగుతుంది. ఒకసారి రామలక్ష్మిని చూపించండి. ఉంటాను వదినా. అక్క, తనకి రామలక్ష్మి అంటే ఎంత ప్రేమో అర్థమైంది కదా. అయినా నువ్వెందుకు మాట్లాడివ్వట్లేదు? అసలు సమస్య ఏంటి? చెప్పొదినా, దానికి ఆరోగ్యం ఏమైనా బాలేదా? డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దామా? అయ్యో, తను నీరసంతో పడుకుంది. తన విషయంలో మీరెవరూ కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు నిజంగానే పని మనిషిని పంపిస్తే రామలక్ష్మి హాకీ ఆడుతున్నట్టు అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడేం చేయాలి? పద్మా, ఏంటే ఇంట్లో ఈ రోజు పూజ జరుగుతున్న సందడే కనిపించట్లేదు? పిల్లలందరూ ఎక్కడికెళ్లారు? నాకేం తెలుసమ్మా. రామలక్ష్మి గదిలో అలసిపోయి పడుకుంది కదా. ఆద్య ఏ చాటింగో ఫైటింగో చేస్తూ ఉంటుంది. ఇక నా కొడుకు సంగతి చెప్పక్కర్లేదు. పాపం వాడు ఏ మూలో బతికేస్తూ ఉంటాడులే. బిట్టు, బిట్టు. ఏమైంది పార్వతి? బిట్టుగాడు కనిపించట్లేదు అత్తయ్య. పొద్దు నుంచి చూస్తున్నాను. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఒక పక్క రామలక్ష్మి కనిపించట్లేదు, ఈ ఆద్య కనిపించట్లేదు. చెప్పాను కదమ్మా, రామలక్ష్మి రూమ్ లో పడుకుందని. అది సరే, ఈ బిట్టు ఆ అమెరికా పిల్ల ఏమైపోయారని. బిట్టు వాడెప్పుడు దాని తోకలాగా వెనకాలే ఉంటాడు కదా. అదెక్కడుంటే వీడు అక్కడే ఉంటాడులే. రామలక్ష్మి గదిలో చూసావా? అక్కడ తప్ప మొత్తం వెతికానత్తయ్య. ముందు అక్కడుందేమో చూడు. జానకి, జానకి. వస్తున్నానత్తయ్యా. ఏంటత్తయ్యా? రామలక్ష్మి గదిలో లేదంట. ఎక్కడికి వెళ్ళింది? ఇందాక వాళ్ళ అత్తయ్యతో గదిలో ఉందని చెప్పావు కదా, ఎక్కడికి వెళ్ళింది? పార్వతి ఇల్లు మొత్తం వెతికిందంట. అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి దానికి? ఇంట్లో సందడిగా లేదంటే నాకు అప్పుడే అనుమానం వచ్చింది. నువ్వేమైనా వాళ్ళని బయటకు పంపించావా? అది అది కాదత్తయ్యా. ఆయన చెప్పిన తర్వాత కూడా వీళ్ళు బయటికి వెళ్లారంటే ఆయన కోప్పడతారని అలా చెప్పాను. బయటికి పంపించావా?
బయటికంటే ఎక్కడికి? చెప్పు జానకి, ఎక్కడికి వెళ్లారు? అడ్మిషన్ కోసం వివేకానంద కాలేజ్కి వెళ్ళారు. అదేంటి జానకి, ఇంట్లో పూజ ఉందని తెలుసు కదా? నువ్వు చెప్తుంది నిజమా వదినా? అన్నయ్యకి తెలియకుండా అలా ఎలా వెళ్లారు? మరి పూజ సంగతి ఏం చేశావు? ఇంకేముంటుంది, పూజ ఆ దేవుడికి కాదు, బావగారి చేతిలో మనకుంటుంది. తిట్ల పూజ. ఎంత పనిచేసావు జానకి, కొంచెమైనా తెలివి లేదు నీకు. ఒక పక్క పూజ పెట్టుకుని అలా ఎలా పంపించావు? రఘురాం అడిగితే ఏం సమాధానం చెప్పాలి? అది కాదత్తయ్యా, ఈరోజు పోతే మళ్ళీ రేపు ఇబ్బంది అవుతుందని పంపించాను. ఇప్పటికే నువ్వు చేసిన దానికి వాడు నీతో మాట్లాడటం లేదు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఇంట్లో పూజ పెట్టుకుని అనవసరంగా ఎందుకు పంపించావు? ఒక మాట నన్ను అడగాలి కదా. చెప్పాలనుకున్నాను, కానీ భయం వేసింది. ఇప్పుడేమో వియ్యంకురాలు పని మనిషిని పూజ సామానిచ్చి పంపిస్తారట. పైగా నాకు భయంగానే ఉంది. రామ ఇంట్లో లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదత్తయ్యా.